స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎందుకంటే మానవులుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు మనకి వస్తాయి, ఇబ్బందులు మనకు వస్తాయి, పోరాటాలు మనకు వస్తాయి, అలాగే ప్రతి విధమైన నిందలు, అవమానాలు మనకు వస్తాయి. అయితే దేవుని కృపను బట్టి దేవునిలో మనము సాగిపోవాలన్నదే ప్రభు చిత్తము గనక ప్రతి ఒక్కరూ దేవుని ఎన్నున్నా మరి దేవునితో మీరు నడిచిపోవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభువు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను కదా, ఈ లోకంలో ఉన్న మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు, పోరాటాలు, అనేకమైన శోధనలు మనకు సంభవిస్తూ ఉండొచ్చు. అయితే మన భారము యేసు మీద మోపినప్పుడు ఆయనే మనలను ఆదుకుంటాడు. ఆయనే మనల్ని ఎందుకు ఆదుకుంటాడంటే, ఆయన మన కోసం తన విలువ పెట్టి మనలను ఆయన సంపాదించుకున్నాడు గనక, ఆయన సొత్తు గనక ఆయన మనలను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విలువ పెట్టి, ఆయన రక్తాన్ని చిందించి, ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని మరి కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, క్షమించాడు, పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు గనక ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నీ భారము యేసు మీద మోపండి. ఆయన నేను ఆదుకుంటానని వాగ్దానం చేస్తాడు. ఇంకా ఆయన ఎప్పుడు ఆదుకుంటాడంటే, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడట. అయితే ఈ నీతిమంతులు ఎవరు అనగా, ఈ నీతిమంతురాలవు నీవే. క్రీస్తును అంగీకరించిన నీవు నీతిమంతురాలు గనక నీతిని కాపాడుకోండి, యథార్థతను కాపాడుకోండి, దేవుని దగ్గర నమ్మకాన్ని కాపాడుకోండి, నీ విశ్వాసాన్ని కాపాడుకోండి, అలాగే దేవునిలో ముందుకు సాగిపోండి. ఆయన మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలనీయునని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును, నీతివంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని వాగ్దానం చేస్తున్న ప్రభా, ఎంతమంది ప్రజలున్న తండ్రి ఈ ప్రార్థనలో షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, అలాగే రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు వారందరి జీవితాలు ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, నేను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లోకంలో శ్రమలు, లోకంలో ఇబ్బందులు, లోకంలో నిందలు, లోకంలో అవమానాలు ప్రభువా, లోకంలో అప్పులు నా తండ్రి, లోకంలో వ్యాధులు, రోగాలు నా తండ్రి, అనేకమైన చిక్కులు నా తండ్రి, ప్రతి దాంట్లోంచి విడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. అలా మీరు విడిపించాలంటే మా భారము మీ మీద వేసేటకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించి వివాహాలు జరిపించమని, గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి చంటి బిడ్డలు కట్ట కావచ్చు, అనేక మంది నేను ఆరోగ్యవంతులుగా పుట్టుటకు సహాయం చేయండి. అక్కడక్కడ అంగవైకల్యం గల బిడ్డలు పుడతా ఉన్నారు, వారందరినీ కూడా మీరు ఆదుకోనండి తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని, అలాగే తండ్రి
నాయనా సమయంలో ప్రభా నీ బిడ్డలు చేయు ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోగలో సమస్తమును మీరే తోడండి మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను ప్రియమైన దీని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు కనుక దేవుడు ఈ ప్రయాస ఈ భారము దేవుడు నాకు ఇచ్చాడంటే ఈ దినం నిన్ను దేవుడు బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను కనుక నీవును విశ్వసించు, ప్రార్థించు, ఈ వీడియోలు లైక్ చేయండి, ఛానల్ ఈ వాక్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి. తద్వారా మీరు దీవించబడతారు, మరి అభివృద్ధి చెందుతారని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.